శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 25 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. భరణి నక్షత్రం సాయంకాలం 4:23 వరకు ఉంది. శనివారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంశ యోగం ఉంటుంది. ఈ ద్వాంశ యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తే పనుల్లో ఆటంకాలు వస్తాయి. అలాగే ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన ప్రయాణాల పరంగా బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి దాన్ని నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు ద్వాంశయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే శనివారం కాబట్టి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళటం, లేదా ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం కలిపి ఆహారంగా తినిపించి వెళ్ళటం ద్వారా కూడా ద్వాంశయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే భరణి నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి అనుకూలం. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలం బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు క్రిమినాశన మందులు ఉపయోగించడానికి కూడా భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి భరణి నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు రక్త సంబంధీకులకు సంబంధించిన ఆనందకరమైన విషయాలు వింటూ ఉంటారు. దానివల్ల ఉల్లాసము, ఉత్సాహము పెరుగుతూ ఉంటాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తండ్రి తరపు బంధువుల రాకపోకలు కూడా మేషరాశి వాళ్ళకి విశేషమైన ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యమైన శుభవార్తలు వింటూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మొండి పట్టుదలతో ముఖ్యమైన పనులన్నీ అంతిమంగా పూర్తి చేసుకోగలుగుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. అందరితో ఉన్న గొడవలన్నీ సమసిపోయి సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఆనందము, సంతోషము లభిస్తూ ఉంటాయి. అనుకోని విధంగా ప్రయాణాలు చేసి ప్రయాణాల పరంగా లాభాన్ని పొందుతూ ఉంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. వాహనాల మీద ప్రయాణాలు అధిక శ్రమను కలిగింపజేస్తూ ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. అలాగే గృహానికి వ్యక్తుల రాకపోకలు కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. పనుల్లో ఒక్కొక్కసారి కొంత కలవరం ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళతో సఖ్యత పెరుగుతూ ఉంటుంది. కార్యలాభం కలుగుతుంది. మాతృవర్గం వాళ్ళతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలసట పోయి ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మనసులో కొద్దిగా కలవరం ఉంటుంది. ఏదో ఒక విషయం మీద ఆందోళన ఉంటుంది. ఆ కలవరము ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. దీర్ఘమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. వాటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి రక్త సంబంధీకుల వల్ల విశేషమైన లాభాలు చేకూరుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తండ్రి తరపు బంధువుల రాకపోకలు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. ప్రతి పనిలో కూడా లాభం చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలగటం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఏ పని పూర్తి చేసినా సరే చాలా సులభంగా ఆ పని పూర్తి చేస్తూ ఉంటారు. అంటే పనుల్లో ఆటంకాలు తగ్గిపోయి తొందరగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. కార్యజయం అనేది చాలా సులభంగా లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాల పరంగా ప్రయోజనం చేకూరుతుంది. నూతన వ్యవహారాల్లో కూడా విజయాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటారు. వాహనాల మీద ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తతతో వాహనం మీద ప్రయాణం చేయటం చాలా మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే చైత్ర శుద్ధ చవితి. దీన్ని గణపతికి ప్రీతిపాత్రమైన రోజుగా ధర్మసింధు అనే గ్రంథం చెప్పింది. ఈరోజు గణేష దవన పూజను నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజుకున్న ప్రత్యేకత గణేష దవన పూజ. అంటే ఈరోజు గణపతికి పూల మధ్యలో దవనం కట్టి ఆ పూలమాల సమర్పించాలి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పుష్పాల మధ్యలో దవనం పెట్టి పూలమాల కట్టి ఆ పూలమాల గణపతికి సమర్పించాలి. అందుకే ఈ రోజుని గణేష దవన పూజ రోజు అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి ఏర్పడాలంటే, ధనలాభం కలగాలంటే 12 రాశుల వాళ్ళు ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం గూం హేరంబాయ నమః. ఈ హేరంబ గణపతి మంత్రజపం ద్వారా గణేష దవన పూజ సందర్భంగా అద్భుతమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం ప్రారంభిస్తే మంచిది. ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం, మిషనరీ సామాగ్రి వ్యాపారం, ఆయిల్స్ వ్యాపారం, వీటిని ఏవైనా సరే శనిహోరలో ప్రారంభించుకుంటే ఆ వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. అలాగే భూములకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా శనిహోర బలం బాగా పనిచేస్తుంది. సేవకా వృత్తిలోకి ప్రవేశించడానికి అంటే ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి లేదా మీ కింద పనివాళ్ళ నియమించుకోవటానికి కూడా శనిహోర బలం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.